హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచంద్ర రెడ్డి. ఈ రోజు మన వీడియోలో టీవీ ఇండస్ట్రీలో యాక్ట్ చేసినటువంటి అంటే సీరియల్ యాక్ట్ చేసిన యాక్టర్స్ వాళ్ళు మూవీ ఇండస్ట్రీకి మారినప్పుడు వాళ్ళకున్న ఫాలోయింగ్ ని సేమ్ కంటిన్యూ చేయగలరా లేదా, సో అలా మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు కొత్తగా రాబోతున్న వాళ్ళు ఎవరు అన్న విషయం గురించి అయితే ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా నొక్కండి, ఓకేనా. ఇంకా మోస్ట్లీ గా చెప్పాలంటే మాత్రం సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే సంపాదించుకోవడం జరుగుతుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని కానీ లేదా యూత్ ని కానీ, సో వీళ్ళకైతే మాత్రం చాలా ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే సంపాదించుకోవడం జరుగుతుంది. మూవీ ఇండస్ట్రీకి అయితే వెళ్ళినప్పుడు ఇదే ఫ్యాన్ సపోర్ట్ అంతే ఉంటుందా ఉండదా అన్న వాటి కోసం అయితే వీడియో డిస్కస్ చేసుకుందాం. మోస్ట్లీ చెప్పండి, ఇందులో చూసుకున్నట్లయితే ఇద్దరు యాక్టర్స్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో వాళ్ళు ఎవరు అంటే మొగల్ రేకులు అనే సీరియల్ లో యాక్ట్ చేసినటువంటి సాగర్ గారు అనమాట. మొగల్ రేకులు సీరియల్ అనేది 90s కిడ్స్ అయితే మాత్రం అండ్ 90s లో పుట్టే వాళ్ళు చాలా మందికి తెలిసింది అనమాట. అండ్ సీరియల్ ఇండస్ట్రీలో ఒక కాప్ క్యారెక్టర్ అంత హైలైట్ గా మిగిలింది అంటే మాత్రం దానికి మెయిన్ అయితే మాత్రం మొగల్ రేకులు అనే సీరియల్ లో యాక్ట్ చేసిన సాగర్ గారి వాళ్ళు అయితే మాత్రం మంచి రేంజ్ అయితే అందుకుందన్నమాట. అంత రేంజ్ అందుకున్న ఆయన ఫర్దర్ గా సీరియల్ యాక్ట్ చేయకుండా ఆయన మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనేది థ్రెడ్ గా ట్రై చేశారు అనమాట. సో సీరియల్ రాకముందు కూడా ఆయన మూవీ ఇండస్ట్రీలో కొంచెం ఉన్న వాళ్ళంటే చిన్న చిన్న క్యారెక్టర్ చేసుకున్న వాళ్ళే. సో అలాంటిది ఈయనైతే ఒక మంచి హీరో అవ్వాలి అండ్ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పి గట్టిగా ట్రై చేశారు. సో ఆ టైంలో మొగల్ రేకుల సీరియల్ వచ్చిన తర్వాత తన కెరీర్ అనేది ఒకసారి చేంజ్ చేసింది అనమాట. సో ఎప్పుడైతే మొగల్ రేకులు ఆర్కే నాయుడు అనే క్యారెక్టర్ అయితే ఎప్పుడైతే ఇంట్రొడక్షన్ అయిందో, సో ఆయన కంప్లీట్ చెప్పాలంటే చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ మదర్స్ అండ్ వాళ్ళ వైఫ్ చాలా మంది అయితే మాత్రం ఈ ఆర్కే నాయుడు అనే క్యారెక్టర్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. సో అందులో ముఖ్యంగా చూసుకుంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే చిరంజీవి గారి మదర్ గారు అండ్ చిరంజీవి గారి వైఫ్ వీళ్ళందరూ కూడా అయితే ఆర్కే నాయుడు వాళ్ళకి పెద్ద ఫ్యాన్స్ అనమాట. ఎంత పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళైనా సరే వాళ్ళు కూడా సీరియల్ కి అడిక్ట్ అయిపోతారు కదా. సో అదే విధంగా ఈ సీరియల్ లో చూసుకున్నట్లయితే ఆయనకి పెద్ద ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. సో ఆ ఫాలోయింగ్ ని తట్టుకుని అంటే ఫర్దర్ గా సీరియల్ యాక్ట్ చేయకుండా ఆయన అయితే మాత్రం కంప్లీట్ మూవీస్ కి వెళ్ళాలని గట్టిగా ట్రై చేశారు. సో అదే విధంగా చూసుకున్నట్లయితే కొన్ని సినిమాలు అయితే యాక్ట్ చేయడం జరిగింది. సినిమాలు యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయన సక్సెస్ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువ వచ్చింది అనమాట. అండ్ మోస్ట్లీ చెప్పాలంటే ఏ సినిమా అంత పెద్ద ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. బట్ ఒక సినిమా మాత్రం అంటే లాస్ట్ టైం అయితే దిల్ రాజు ప్రొడక్షన్ వచ్చిన సో సాది అనే సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా ఒక మోస్తరులో ఆడింది కానీ బట్ సూపర్ డూపర్ హిట్ అయితే కాదు. కానీ ఈ ప్రాసెస్ లో చూసుకుంటే ఆయనకున్న ఫాలోయింగ్ అంటే అప్పట్లో 90s కిడ్ లో చూసుకుంటే ఆర్కే నాయుడు క్యారెక్టర్ కి చాలా ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉండేవారు అనమాట. సో ఆ ఫాలోయింగ్ ని మూవీ ఇండస్ట్రీకి వెళ్ళేటప్పటికి వాళ్ళైతే క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే మూవీ ఇండస్ట్రీ వేరు అండ్ సినిమా సీరియల్ ఇండస్ట్రీ వేరు అనేది ఆయనకి క్లియర్ గా అర్థమైంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ కొత్తగా సినిమాతో రాబోతున్నారు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మళ్ళీ ఆయన నచ్చొచ్చిన కాప్ క్యారెక్టర్ అయితే ట్రై చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకునే వ్యక్తి అయితే మాత్రం గుప్పడంత మన సీరియల్ యాక్ట్ చేసినట్టు ముఖేష్ గౌడ గారి గురించి అయితే మాట్లాడుకోవాలి. సో ముఖేష్ గౌడ గారు అయితే కొంతమంది సీరియల్ యాక్ట్ చేసినప్పటికి కూడా అంత ఆశమైన స్థాయిలో అనేది ఆయనకి అంత గుర్తింపు అనేది రాలేదు. సో ఎప్పుడైతే గుప్పడంత మన సీరియల్ అయితే యాక్ట్ చేస్తారో సో ఆ తర్వాత నుంచి లేడీ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హెవీగా వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ముఖేష్ గౌడ గారు ఒక మాట అయినా సరే లేడీ ఫ్యాన్స్ అందరూ మాత్రం చాలా అంటే చాలా రియాక్ట్ అవుతారు. ఆయన ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి ఇప్పుడు వస్తున్నారని తెలిసిందో సో అప్పటి నుంచి అయితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ కొంతమంది అయితే హట్ అయ్యారు కాదన్నట్టు. ఎందుకంటే ఆ గుప్పడంత మన సీరియల్ లో ఆయన అంత కనిపించకపోవడానికి వాళ్ళ మంది కొంచెం బాధపడ్డారు. సో అయినప్పటికీ కూడా ఈ సినిమా మీద అయితే చాలా మంది అయితే ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నారు. ఇప్పుడున్న సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా గుప్పడంత మన సీరియల్ ముఖేష్ గౌడ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదే విధంగా ఎంకరేజ్ చేస్తారా లేదంటే ఈయనలాగే లేకపోతే అంతే ఒక అండర్ రేటెడ్ గా యాక్టర్ గా ఉండిపోతారా అనేది చూసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మూవీ సీరియల్ వచ్చిన యాక్టర్స్ కూడా ఎక్సర్సైజ్ లో చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా చూసుకున్నది కేజీఎఫ్ హీరో అయినటువంటి యష్ కూడా ఒకప్పుడు సీరియల్ యాక్ట్ చేసినట్టు యాక్టరే. సో అలాంటి ఇప్పుడు చూసినట్లయితే పెద్ద హీరో అయ్యారు కదా, ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు కదా. కేజీఎఫ్ లో అయినట్టు హీరో కూడా టీవీ సీరియల్ వచ్చిన కానీ నెక్స్ట్ నుంచి వచ్చిన అందరూ కూడా అంత పెద్ద స్టార్ ఏం అయిపోలేదు. వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్ ఎదిగిన తర్వాత ఇప్పుడు అంత స్థాయి ఎదిగారు అనమాట. సో అంత ఓపిక అంత పట్టుదల ఉన్నదా అనేది అయితే చూసుకోవాలి. ఎందుకంటే కంటిన్యూగా చేయడం అనేది చాలా మెయిన్ అనమాట. ఇంకా సాగర్ గారు అయితే మాత్రం అంత బ్యాక్ వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే మాత్రం ఆయన మొగల్ రేకుల సీరియల్ వచ్చిన తర్వాత గ్యాప్ ఇచ్చేసారు. సో అదే టైంలో ఒక సీరియల్ యాక్ట్ చేస్తూనే సినిమాలకు అనేది ట్రై చేసి ఉంటే ఆయన ఫేస్ అనేది ఎప్పుడు అలవాటు అయిపోయేది, జనాలకు కూడా అలవాటు అయిపోయేది. సీరియల్ అదే టాప్ లో ఉండదు కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు ఇంకో సీరియల్ టాప్ లో ఉంటుంది. అప్పుడు ఈ యాక్టర్ కూడా ఫాలోయింగ్ తగ్గుతుంది. సో తగ్గకుండా అయితే ఉండదు. సో ఎప్పుడైతే ఫాలోయింగ్ ఉన్నదో అదే టైంలో ఇంకొక సినిమాలో కానీ ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు ఆ యొక్క అభిమానులు ఉన్నప్పటికే హీరోగా అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడే ఆయనకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకుని వాని స్టెప్ ఒక మంచి కథ కూడా ఎంచుకోవాలి. ఎంత పెద్ద ఫాలోయింగ్ ఉన్నా ఎంత చిరంజీవి లాంటి వాళ్ళకే ఆచార్య అనే సినిమా పోయేటప్పటికి చిరంజీవి ఏ సినిమా చేశాడు అని చెప్పి అందరూ అంటారు. సో ఖచ్చితంగా మంచి క్యారెక్టర్ తీసుకోవాలి, మంచి కథలు ఎంచుకుంటే తప్ప అంత స్థాయిలో విజయం సాధించలేరు. సో అలా విజయం చూసుకున్నట్లయితే సాగర్ గారు అయితే మాత్రం ఇంతవరకు కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు. కానీ గుప్తంత మనుషులు చేసినట్టు ముఖేష్ గౌడ గారు అయితే మాత్రం అండ్ నెక్స్ట్ రాబోతున్న ఒక పల్లెటూరు ప్రేమ కథ కాబట్టి అట్ ది సేమ్ టైం ఏంటంటే హెవీ యాక్షన్ ఓరియంటెడ్ లేకపోతే ఇంకోటో ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక ఉన్నా సరే ఒక నార్మల్ గా ఉంటది, ఒక మన ఇంటి పక్కన లేకపోతే అలా ఉంటదేమో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ సినిమా హిట్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది.
అండ్ ఎప్పుడైతే గీతా శంకర్ సినిమా హిట్ అవుతుందో ఆ తర్వాత తను ఎంచుకునే కథలు కూడా మాస్ హీరో వాళ్ళని కాకుండా ఒక డిఫరెంట్ కథలు ఎంచుకుని ఒక డిఫరెంట్ గా ఎదిగితే మాత్రం ఖచ్చితంగా ఆయన కంటే ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే మానస్ అండ్ ఇలాంటి వాళ్ళ యాక్టర్స్ కూడా చూసినట్లయితే ఆశించిన స్థాయిలో విజయం సాధించినప్పటికీ వాళ్ళైతే బ్యాక్ వచ్చి మళ్ళీ సీరియల్ అనేది యాక్ట్ చేయడం జరుగుతుంది. అంతే ఫాలోయింగ్ అంటే ఎక్కడైతే ఆపారో అదే ఫాలోయింగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే ఒక హీరోగా ఉండాలని చెప్పేసి అలాగే ఉండిపోకుండా సో అవి ట్రై చేస్తూనే సో వాళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో అంటే వాళ్ళు ఎప్పుడైతే ఫ్యాన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారు ఇదైతే ఆదరిస్తారు అనే నమ్మకం ఉంటే మాత్రం ఒకవేళ అది లేకపోతే ఇదైనా సరే కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంకా నా విషయానికి వస్తే మాత్రం సాగర్ గారు అంత పెద్ద విజయం సాధించలేకపోవడం గల కారణం ఏంటంటే ఆయన కంటిన్యూగా సినిమా చేయలేకపోవడం. అంటే ఇప్పుడున్న జనరేషన్ కి సాగర్ అంటే ఎవరో కూడా తెలియదు. ఇంకా చాలా మందికి ఆర్కే నాయుడు అంటే ఇంకెవరో కూడా తెలియదు. అంటే ఇప్పుడు చూసినట్లయితే ఈటీవీ 2లో అప్పుడప్పుడు ఆ సేల్ ఇస్తున్నారు కానీ బట్ ఆశించిన స్థాయిలో అప్పుడంతా ఉన్నట్టు ఇప్పుడు ఉండదు కదా. ఎందుకంటే అప్పుడు వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, ఇప్పుడు వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సో అలాంటి మార్క్ అయితే క్రియేట్ చేసుకోవడం అయితే మాకు జరగాలన్నమాట. సో నా వరకు అయితే మాత్రం అండ్ సాగర్ గారు అయితే మాత్రం కంటిన్యూగా సినిమా చేయకపోవడం వల్ల జనాలు తెలియలేదు. అండ్ చేసుంటే మంచిదేమో. అండ్ ఇంకా ముఖేష్ గౌడ్ గారు అయితే మాత్రం ఈ మధ్య కాలంలో అంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు కాబట్టి ఇప్పుడున్న ఫాలోయింగ్ తగ్గట్టుగానే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అంటే హిట్ అయినా పట్ట అయినా ఏదైనా చెప్పడానికి కూడా. అండ్ సుడిగా సుధీర్ చూస్తారు కదా అలా సినిమా చేస్తూనే ఉంటారు. ఇట్టా పట్ట పక్కన పెట్టుకుంటే సుడిగా సుధీర్ సినిమా మీద అయితే ఆడియన్స్ లో ఒక మోస్తరుగా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే దాన్ని కంటిన్యూగా సినిమా చేయడం వల్ల. సో ముఖేష్ గౌడ్ గారు కూడా అదే విధంగా సినిమా చేస్తే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఎవరు విజయం సాధిస్తారు నెక్స్ట్ అనేది మీరే డిసైడ్ చేయండి. అండ్ మీరు ఎవరు అనుకుంటున్నా కింద కామెంట్ లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అంటే సాగర్ గారు విజయం సాధిస్తారా లేదంటే ముఖేష్ గౌడ్ గారు విజయం సాధిస్తారా లేకపోతే ఇద్దరు కలిపి విజయం సాధిస్తారా అనేది అయితే మాత్రం చెప్పండి. ఓకేనా? And this is all for today. Thanks for watching this video. Please like, share and subscribe to Panchtantra TV. Bye. Jai Hind.